హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చిందని నేనైతే ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అప్డేట్ ఏంటంటే వర్క్ స్పేస్ సెట్టింగ్స్లో మనకి ఇక్కడ వేర్ హౌస్లో కొలేషన్ ఉంటుంది. ఓకే, కేస్ సెన్సిటివిటీ అండ్ కేస్ ఇన్సెన్సిటివిటీ. సో ఈ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది వీ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, గుర్తుంచుకోండి, ఒక్కసారి మీరు వేర్ హౌస్ క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ తోటి మళ్ళీ రివర్ట్ చేయడం అనేది కుదరదు అనమాట. ఓకే, చూసుకోవచ్చు. ఆఫ్టర్ వేర్ హౌస్ సీక్వల్ ఎంట్రీ పాయింట్స్ ఆర్ క్రియేటెడ్, దేర్ పొల్యూషన్స్ కెనాట్ బి చేంజ్. వి కెనాట్ రీ వి కెనాట్ చేంజ్ ఇట్ బ్యాక్ టు ఒరిజినల్ వన్ అనమాట. గుర్తుంచుకోండి, అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏది కావాలో అది డిఫైన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ నేను ఇది చూస్తున్నాను, కేస్ సెన్సిటివ్. ఓకే, ఇప్పుడు ఒక డేటా వేర్హౌస్ క్రియేట్ చేద్దాం. వేర్హౌస్ ఫ్యాబ్రిక్ టెస్ట్ డేటాబేస్. ఓకే, సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో నీడ్ టు వరీ. కాకపోతే రియల్ టైంలో మనం ప్రాపర్గా డిఫైన్ చేయాలన్నమాట. ఓకే, అంతేగాని ఏది పడితే ఇస్తే డెమో టెస్ట్ అలా ఇవ్వకూడదు. సో బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ బట్టి మనం నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, ఓకే, లెట్స్ సీ దట్. నేను ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. గుర్తుంచుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కేస్ సెన్సిటివిటీ. ఓకే, సో ఎంప్లాయీ ఎంప్లాయీ ఒక 3 కాలమ్స్ నేను ఎక్కువ కూడా తీసుకోను. ఈఎంపీ ఐడి ఇంట్, ఈఎంపీ నేమ్, బ్యాక్ఎండ్ అండ్ ఈఎంపీ సెలర్. దట్స్ ఇట్. ఓకే, సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఈ టేబుల్లో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. సో దాని తర్వాత ఒక 3 రికార్డ్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ 100 101. సో వాట్ ఆర్ ఇట్ ఈస్. దాని తర్వాత ఒక 3 రికార్డ్స్ ఎక్కువ వద్దు. ఓకే, సో 1 2 రమేష్, సురేష్, ఓకే, ఇన్సర్ట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో ఇవన్నీ మనకు తెలుసు. టేబుల్ క్రియేట్ చేయడం, డేటా ఇన్సర్ట్ చేయడం, సెలెక్ట్ చేయడం, ఇవన్నీ మనకి తెలిసినాయి. ఓకే, కొత్తగా నేర్చుకునేది ఏముంది. కాకపోతే ఓకే, మనం ఈ ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ క్రియేట్ చేసినప్పుడు కొలెక్షన్ ఏం స్పెసిఫై చేసినాం, కేస్ సెన్సిటివిటీ. అంటే మీరు టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే స్మాల్ లెటర్స్ లేదా అప్పర్ కేసా లోవర్ కేసా స్పెసిఫై చేస్తారో అలానే రీడ్ చేయాలి. సో మీరు లోవర్ కేస్ ఇచ్చి అప్పర్ కేస్ రీడ్ చేస్తానంటే యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే, అది నేను ప్రాక్టికల్గా చూపిద్దాం అనేది నా ఇంటెన్షన్. సో ఎంప్లాయీ, ఓకే, లెట్స్ దట్. ఏమొస్తుంది గాయస్, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్. ఈవెందో మనకి ఎంప్లాయీ టేబుల్ అనేది ఉన్నా సరే మనకి ఏమొస్తుంది అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ లేదు అని చెప్తుంది. బట్ ఉంది కదా, ఎందుకంటే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఎలా స్పెసిఫై చేసినాం, ఇలా స్పెసిఫై చేసాం. అందువల్ల సో మనం అప్పర్ కేస్ ఇస్తే యాక్సెప్ట్ చేయటం లేదు. యాక్సెప్ట్ చేయటం లేదంటే సిస్టమ్ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈఎంపి ఐడి. అలానే సో ఈఎంపీ నేమ్, ఈఎంపీ శాలరీ. ఓకే, ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు నేను ఇది ప్రాపర్ ఇస్తాను. ఏమొస్తుంది, ఇన్వాలిడ్ కాలం. సో బేసికల్గా ఎంప్లాయిడ్ కాలం ఎలా స్పెసిఫై చేసినాం, క్రియేట్ చేసేటప్పుడు ఎలా ఇచ్చాను, బట్ సెలెక్ట్ ఎలా స్పెసిఫై చేసినాం, ఎలా ఇచ్చాను. అంటే సో ఇక్కడ మీరు ప్రాపర్గా చూస్ చేసుకోవాలన్నమాట. మీకు కేస్ సెన్సిటివిటీ కావాలా, కేస్ ఇన్సెన్సిటివిటీ కావాలా అనేది. అదే మీరు ప్రాపర్గా ఇచ్చారు అనుకోండి, నథింగ్ రాంగ్. ఓకే, ఇట్స్ వర్కింగ్ రైట్. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇంకొక డేటా వేర్హౌస్ క్రియేట్ చేస్తాను. సో కొలేషన్ మారుస్తాను ఇక్కడ. ఓకే, సో కేస్ ఇన్సెన్సిటివిటీ తీసుకున్నాం. ఓకే, చూడండి, కేస్ ఇన్సెన్సిటివిటీ.
ఓకే. సో న్యూ ఐటమ్. సో డేటా వేర్హౌస్, DW text. ఓకే. సో క్రియేట్. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే. సో నేను క్వైరీస్ అనేది కాపీ చేసుకుంటాను ప్రతిసారి క్రియేట్ చేయడం మనకి ఇట్స్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే మనకి సెలెక్ట్ ఇన్సర్ట్ ఇవన్నీ తెలిసినాయి కదా, కొత్తలో అయితే మనం చేసుకోవచ్చు కానీ. ఓకే. సో నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను గైస్ టేబుల్. ఓకే, వెరీ గుడ్. లోడ్ అవుతుంది. దాని తర్వాత సో డేటా కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఫైన్. సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలా అయితే స్పెసిఫై చేశానో, సో ఇప్పుడు కూడా ప్రాపర్గానే వస్తుంది. ఇప్పుడు నేను సో ఎంప్లాయీ ఇలా ఇస్తాను. ఏమొస్తుంది గైస్? డేటా వస్తుందా రావటం లేదా? ఇక్కడ కూడా ఈఎంపి ఐడి ఇస్తాం. ఇస్ ఇట్ కమింగ్ ఆర్ నాట్? ఓకే. సో అంటే ఇక్కడ కేస్ ఇన్సెన్సిటివిటీ, ఇందాక ప్రీవియస్ క్రియేట్ చేస్తున్నాం కేస్ సెన్సిటివిటీ, ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం ఇన్సెన్సిటివిటీ అన్నమాట. ఇలా మనకి మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఆ, ఒక్కసారి వేర్ హౌస్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ అనేది ఉండదు. ఓకే. సో అది అర్థం చేసుకోవాలి. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.